ప్రతిరోజు కార్తీక పురాణము చదివే ముందు చదవవలసిన స్తోత్రాలన్నమాట అండి. ఇప్పుడు పారాయణం స్టార్ట్ చేస్తున్నాను. పారాయణం ముందు ఈ స్తోత్రాలు ప్రతిసారి నేను చదువుకుంటానన్నమాట. ముందు విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అలాగే మనము గురువుని కూడా స్తోత్రం చేయాలండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాపతిం వందే శూరశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని విఘ్నేశ్వరుణ్ణి, గురువుని, శివుణ్ణి, విష్ణువుని ముందు కార్తీక పురాణం చదివే ముందు కంపల్సరీగా మనము స్తోత్రాలను చదువుకొని కార్తీక పురాణముని పారాయణం చేయడం ప్రారంభిస్తామండి. అందరికీ నమస్కారం. ఇవాళ మనము కార్తీక పురాణంలో 22వ అధ్యాయము చదువుకుంటాము. ఈ అధ్యాయంలో పురంజయుని విష్ణు భక్తి గురించి తెలుసుకుందామండి. అత్రి మహాముని చెప్పుచున్నాడు. పురంజయుడు పురోహితుడు చెప్పినట్టే చేసి మరునాడు ఉదయమునే సేనలను సమకూర్చుకొని రణరంగమునకు బయలుదేరను. రథమునెక్కి ఖడ్గము ధనుర్బాణమును మున్నగు సాధనములతో మెడలో తులసీమాలతో తలపాగతో శ్రీ నారాయణ స్మరణతో పురంజయుడు యుద్ధరంగమును చేరెను. అతడు ధనుష్టాంకారము చేయంగానే శత్రురాజులు కూడా యుద్ధమునకు వచ్చిరి. కానీ వారందరూ పురంజయుని మహాపరాక్రమను ఆగలేకపోయిరి. సైన్యములన్నీ నశించగా వారు పురంజయుని ముందు నిలవలేక తమ తమ రాజ్యములకు పారిపోయిరి. శ్రీహరి అనుగ్రహము ఉండచే పురంజయుడు విజయము సాధించెను. గోవింద భక్తులై కార్తీక వ్రతము చేయువారు పరమ విష్ణు భక్తులను గ్రహింపవలను. కార్తీక వ్రతము చేయువారు శూద్రులైనను వైష్ణవులైనను తెలుసుకొనవలను. వేదములు చదివి కార్తీక వ్రతము చేయు బ్రాహ్మణుడు వైష్ణవులలో గొప్పవాడు. దామోదరుడు అతని యందు నివసించును. హరిభక్తి యొక్క వైశిష్టము నేమని చెప్పగలము. వశిష్ఠ పరాశర ప్రముఖులైన మునులను అంబరీషుడు మున్నగు రాజులను విష్ణుభక్తితో తరించినారు. మానవుడు స్వతంత్రుడైనను అస్వతంత్రుడైనను విష్ణువునందు భక్తి కలిగి ఉండవలను. శ్రీహరి భక్తికి ప్రియుడు. తన సేవించిన వారికి ఆయన భోగభాగ్యములను పరమున ముక్తిని ఇచ్చును. సమస్త చరాచరములకు అధిపతి అయిన నారాయణుడు సర్వంతర్యామి. కార్తీక వ్రత ప్రసక్తి గల ఈ అధ్యాయంను విన్నవారికి పాపములు తొలగి హరిపదము లభించును. శ్రాద్ధకాలమందు ఈ అధ్యాయమును పఠించినచో కల్పాంతము వరకు పితృదేవతలకు తృప్తి కలుగును. ఇట్లు వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణమందలి కార్తీక మహత్య పారాయణ 22వ అధ్యాయం సంపూర్ణం.